ఇంతకీ కార్బన్ క్లీనింగ్ సెంటర్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా. అక్కడికే వచ్చేస్తున్నా. ఈ బుడగలు వచ్చే మిషన్ భలే ఉంటది మావా. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నా. మన బండ్లు యావత్తు పిచ్చి పిచ్చిగా తిప్పేసి లాస్ట్ కి జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చేసి అమ్మయ్యా సెట్ అయిపోయిందిలే అనుకుంటాం. కానీ సరిపోదు మావా. ఎందుకంటే ఇంజిన్ లో ఒక నల్ల పొడి పేరుకుపోద్ది. అదే కదా కార్బన్. దాన్ని క్లీన్ చేయించడమే కార్బన్ క్లీనింగ్. అప్పుడే కదా మీ బండ్లకుండే తుప్పు వదిలేదే. లేకపోతే బ్లాక్ స్మోక్, ఇంజిన్ హీట్, నాయిస్ అండ్ వైబ్రేషన్, లో పికప్, లో మైలేజ్ ఇలాంటి బొచ్చా బోలెడని సమస్యలు వచ్చేస్తాయి మావా. అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఒక్కటే సొల్యూషన్, అదే కార్బన్ క్లీనింగ్. నా మాటినే వెంటనే కార్బన్ క్లీనింగ్ చేయించా మీ వెహికల్ కి లైఫ్ ని పెంచుమావా. లేదంటే కాదా కంచికి మనం ఇంటికి కార్బన్ క్లీనింగ్ సెంటర్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా. అక్కడికే వచ్చేస్తున్నా. ఈ బుడగలు వచ్చే మిషన్ భలే ఉంటది మావా. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నా. మన బండ్లు యావత్తు పిచ్చి పిచ్చిగా తిప్పేసి లాస్ట్ కి జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చేసి అమ్మయ్యా సెట్ అయిపోయిందిలే అనుకుంటాం. కానీ సరిపోదు మావా. ఎందుకంటే ఇంజిన్ లో ఒక నల్ల పొడి పేరుకుపోద్ది. అదే కదా కార్బన్. దాన్ని క్లీన్ చేయించడమే కార్బన్ క్లీనింగ్. అప్పుడే కదా మీ బండ్లకుండే తుప్పు వదిలేదే. లేకపోతే బ్లాక్ స్మోక్, ఇంజిన్ హీట్, నాయిస్ అండ్ వైబ్రేషన్, లో పికప్, లో మైలేజ్ ఇలాంటి బొచ్చా బోలెడని సమస్యలు వచ్చేస్తాయి మావా. అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఒక్కటే సొల్యూషన్, అదే కార్బన్ క్లీనింగ్. నా మాటినే వెంటనే కార్బన్ క్లీనింగ్ చేయించా మీ వెహికల్ కి లైఫ్ ని పెంచుమావా. లేదంటే కాదా కంచికి మనం